ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజు పలువురు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ కూటమి అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా సెల్వమణి నగరి పట్టణం పుదుపేట్ని వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ సీట్కు బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్లు వేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్థానానికి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నెల్లూరు గ్రామీణం నుంచి టీడీపీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ తరపున ఆయన భార్య అనురాధ నామినేషన్లను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజు పలువురు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ కూటమి అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా సెల్వమణి నగరి పట్టణం పుదుపేట్ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ సీట్కు బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్లు వేశారు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివరాజ్, చెప్పండి, కర్నూలు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? స్వాతి, గత 2 రోజులుగా కర్నూలు జిల్లాలో నామినేషన్ పర్వం కొనసాగుతుందని చెప్పుకుంటూ ఈ రోజు కూడా పలు నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అభ్యర్థులు. నిన్న ఏదైతే కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సతీష్ తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే పత్తికొండ నియోజకవర్గంలో కంగాటి శ్రీదేవి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థున్నారో వారు నిన్న ఓ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు దాదాపు 4 నియోజకవర్గాలు ఏదైతే నామినేషన్ పర్వం అయితే కొనసాగిందని చెప్పొచ్చు. ఈ రోజు నంద్యాల జిల్లాలో అలాగే ఇటు కర్నూలు జిల్లాలో నామినేషన్ పర్వం అయితే కొనసాగుతుంది. నిన్న ఏదైతే నంద్యాల జిల్లాలో ఎన్ఎండి ఫరూక్ కూడా ఆ నామినేషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అభ్యర్థులు నామినేషన్ దగ్గర పడుతుండడంతో సమయం దగ్గర పడుతుండడంతో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు ఎల్లుండి ఏదైతే సెలవు రావడంతో ఏదైతే 22, 23 తేదీ
అత్యధికంగా నామినేషన్ అయితే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు ఇండిపెండెంట్లు కావచ్చు 20 నామినేషన్లు కర్నూలు పార్లమెంట్ కావచ్చు, ఇటు కర్నూలు అసెంబ్లీ కావచ్చు 20 నామినేషన్లు అయితే దాఖలు కావడం జరిగింది. ఈ రోజు కూడా పలువురు ఇండిపెండెంట్ క్యాండిడేట్ తమ నామినేషన్ అయితే వేయబోతున్నారు. అయితే ముఖ్య అభ్యర్థులు ఎవరైతే వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వారు ఏదైతే 22వ తేదీ 23, 24 ఈ 3 రోజుల్లో వారి నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా ఇప్పటికే ఏదైతే నామినేషన్ సంబంధించిన పత్రాలు కావచ్చు అన్ని రెడీ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ముఖ్యంగా పోలీస్ అధికారులు 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అటు ఇద్దరు జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు ఏదైతే నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లను మానిటర్ చేస్తూ సంబంధిత అధికారులకు సూచన అయితే ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక కడప జిల్లాలో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది దానిపై అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్, అది కడప జిల్లాలో నిన్న ఒకరోజే ఎంపీ స్థానానికి సంబంధించి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 22 నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే టీడీపీ మాత్రం ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. రేపు అందరికీ బీఫామ్ టీడీపీ అభ్యర్థులకు బీఫామ్లు అందుతాయి కాబట్టి రేపు బీఫామ్ అందుకున్న తర్వాత మరుసటి రోజు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలతో వాళ్ళందరూ కూడా స్వయంగా అభ్యర్థి వచ్చి నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీకి సంబంధించి మోస్ట్లీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప అందరూ కూడా 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నటి రోజునే కడప పార్లమెంటుకు వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తన 3 సెట్ల నామినేషన్ ను దాఖలు చేశారు. అయితే ఎలాంటి ర్యాలీలు కానీ అంగు ఆర్భటాలు లేకుండా నిరాడంబరంగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ రోజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడప పార్లమెంట్ నుంచి బరిలో దిగుతున్నారు. ఆమె ఉదయం భారీ ర్యాలీగా కడపకు చేరుకున్నారు. మరి కాసేపట్లో కడప కలెక్టరేట్ లో ఆమె నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటుకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో నామినేషన్ దాఖలు కాలేదు. రైల్వే కోడూరులో జనసేనకి ఇచ్చారు. అక్కడ జనసేన అభ్యర్థి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఒక సెట్ సాధారణంగా దాఖలు చేశారు. రేపు ఎల్లుండో భారీ ర్యాలీతో మరో 2 సెట్లు నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాయచోట్లో అయితే శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేటలో అయితే వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి 2 రోజుల క్రితం నామినేషన్ వేశారు. ఇది ఓవరాల్ గా ఈ రోజు మరికొంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్ కుమార్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? థ్యాంక్ యూ స్వాతి. నెల్లూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ చాలా దూరంగా వస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య అయితే చాలా తీవ్రమైనటువంటి పోటీ నెలకొనింది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 2 బిగ్ హెడ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి
అసహనం కాదండి లేవన్ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజు పలువురు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ కూటమి అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా సెల్వమణి నగరి పట్టణం పుదుపేట్ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ సీటుకు బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్లు వేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్థానానికి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నెల్లూరు గ్రామీణం నుంచి టీడీపీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ తరపున ఆయన భార్య అనురాధ నామినేషన్లను సమర్పించారు.